అసీం మునీర్ అనే వంకాయ మునీర్ వచ్చి లోపల ఉండే జనాలకేమో ఇరాన్ మీద మక్కువ ఎక్కువ. మీరు షియాని సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఇరాన్ వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నాడు ఆయన. అదే కాకుండా సౌదీ అరేబియాతో ఒక ప్యాక్ట్ సైన్ చేసింది. పాకిస్తాన్ మీద జరిగితే సౌదీ వస్తుందో లేదు తెలియదు, కానీ సౌదీ మీద జరిగితే పాకిస్తాన్ ఖచ్చితంగా రావాలి. ఇవాళ సౌదీకి సంబంధించిన లీడర్షిప్ పాకిస్తాన్ న్యూక్లియర్ కూడా మేము వాడుకోవడానికి మాకు లైసెన్స్ ఉంది అని మీనింగ్ వచ్చింటే ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఎటువంటి సిచువేషన్ ఉంది, ఇట్స్ ఇన్ సూప్ అంటారు కదా, అలాంటి సిచువేషన్ లో ఉంది. అండ్ పాపులేషన్స్ పరంగా చూసినా కూడా ముసల్మాన్స్ లో రెండు రకాల ముస్లిమ్స్ ఉంటారు, సున్నీ ముస్లిం, షియా ముస్లిమ్స్. పర్సెంటేజ్ వారీగా మనం చూస్తే పాకిస్తాన్ లో 80% సున్నీస్, 10-15% షియాస్. బట్ ఏదో అక్కడ 15% అన్నానని చెప్పి ఏదో ఇంపార్టెంట్ పొజిషన్స్ లో అక్కడ షియాస్ లేరంటే అది చాలా అబద్ధం. పెద్ద పెద్ద డాక్టర్స్, లాయర్స్, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ అక్కడ చాలా మంది షియాస్ ఉంటారు. అంతెందుకు ఈ జిన్నా ఉన్నాడు కదా, జిన్నా ఇస్ షియా ముస్లిం, ఎవరైతే ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అంటారో. సో ఈ షియాస్ ఇబ్బంది పడతారు ఒకవేళ అమెరికా గూడిజం చేసి సౌదీ తరపున వెళ్ళి ఫైట్ చేయాల్సి వస్తే. లేదు ఇరాన్ వెళ్ళి మేము ఫైట్ చేస్తాం, షియాస్ కి తోడుగా ఉంటామంటే అమెరికా డిప్ప మీద కొడుతుంది. మొత్తం పాకిస్తాన్ పాపులేషన్ మనం తీసుకుంటే అందులో 15% షియాస్ అయి ఉండొచ్చు, కానీ జస్ట్ గిల్గిట్ బాల్టిస్తాన్ తీసుకుంటే అందులో 45% షియాస్ ఉన్నారు. అండ్ అక్కడ చాలా ప్రొటెస్ట్ కూడా జరుగుతున్నాయి, 6-8 ప్రొటెస్ట్లు జరిగినాయి. ఇండియన్ డిప్లొమసీ కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి కొడితే గురి చూసి మనదైన గిల్గిట్ బాల్టిస్తాన్ మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ జనాలకి ప్రస్తుతానికి పాకిస్తాన్ మీద చాలా కోపం ఉంది. ఇప్పుడు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.